ఇప్పటి వరకు అంటే నాగేశ్వర రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ మీద మాట్లాడారు. జోష్న గారు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఫెయిల్ కారణంగానే అధికారులు బలిపశువులు అవుతున్నారనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఎట్లా స్పందిస్తారు మోహన్ రెడ్డి గారు? మీరు నాగేశ్వర రెడ్డి గారిని కూడా మీరు చెప్పండి, అధికారుల మీద వైఎస్ఆర్సీపీ దాడి చేస్తుంది, ప్రభుత్వం దాడి చేస్తుంది, ప్రభుత్వం దాడి చేస్తున్నారు కాబట్టి మీరు కూడా స్పందించి ప్రభుత్వాన్ని తిట్టండి అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పాపం మీకు అట్లా అనిపిస్తుందండి, ఏం చేస్తాం? కాదు వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ విచిత్రమైనటువంటి ఆలోచన విధానం ఉంటది. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటది, ఆ ఫ్రేమ్ వర్క్ లోనే మాట్లాడతారు మీరు. మీకు అట్లా అనిపిస్తుందండి? ఇంత పెద్ద క్రైమ్ జరిగింది, ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు, రాష్ట్రంలో ఒక బాధ్యత గల అధికారి, ఆయనను చంపినటువంటి వ్యక్తి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతే అంత లోపల మీరు వ్యవస్థ ఏం చేసిందండి? నేనే అడుగుతున్నాను. ఆయన ఇన్సిడెంట్ జరిగినటువంటి 7:30 గంటల తర్వాత ఫ్లైట్ ఎక్కిండి అనేటటువంటి అంశం బయటకు వచ్చింది. 7:30 గంటలలో ఎవరు ఏంటి అనేటటువంటి దాఖలాలు ఏం చూసుకోలేరండి మోహన్ రెడ్డి గారు? నేను సాధారణ వ్యక్తులు అయితే నేను వదిలిపెట్టేవాళ్ళు, ఎవరిని వదిలిపెట్టేది కాదు. సాధారణ వ్యక్తి అయినా కానీ, ఆఫీసర్ అయినా కానీ రెస్పాన్స్ మెకానిజం ఉండేవలసిన అవసరం ఉందండి. అదే మీరే మాట్లాడితే మాట్లాడుతూ ఉండండి, నేను ఊరికి కూర్చోంటాను. శ్రీశైలం గారు మీరు మాట్లాడండి, ఆయమ జోష్న గారు మాట్లాడండి, ఊరికి కూర్చోంటే మళ్ళీ ఆ కౌంటర్ వేసేయండి. మీరు నెక్స్ట్ మీరే మాట్లాడండి. చెప్పండి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు మీరు చెప్పేది ఎంఆర్ఓనో లేక కలెక్టర్నో అంటున్నారు. ఒక సిపిని, విజయవాడ సిపిని మెడపట్టి పట్టుకొని దొప్పి పైకాలు చెప్పినారు. వీళ్ళు దయాలు వేదాలు వల్లించినట్టుంది నీతులు చెప్తాంటే. ఎవరికి నీతులు చెప్తున్నారు, ఎవరికి ఎక్కడ నీతులు చెప్తున్నారు, నీతులు చెప్పే వాళ్ళు ఎంత పాటిస్తున్నారు? పాటిస్తే ఒక మహిళ ఎంఆర్ఓ ఏడ్చుకుంటూ పోయి విజయవాడ హైదరాబాద్ పిలిపించుకొని, హైదరాబాద్ లో పిలిచి అక్కడ పిలిచి తిట్టి పంపించే ఆమె వచ్చి ఇక్కడ కేసు కంప్లైంట్ మళ్ళీ విత్డ్రా చేసుకున్న సందర్భాలు దాన్ని మర్చిపోయి మీరు మాట్లాడుతున్నాండి. వాళ్ళు చేసిన సంఘటనలన్నీ మర్చిపోతున్నారు. ఇంతకుముందు అనంతపురం జిల్లాలో ఒక కలెక్టర్ మీద సార్ మీకు ఫస్ట్ వర్డే చెప్పినాను, రాజకీయాలు ఈ డిబేట్ లో ఎందుకంటే రమణయ్య గారికి కన్సోల్ గా రాజకీయాల గురించి మాట్లాడకుండా వనజాక్షి మీద జరిగినటువంటి సంఘటనను 1000 సార్లు మేము ఖండించాం. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు ఉండకూడదు. మీరు ఖండిస్తే తెలుగుదేశం వాళ్ళు ఖండించి చెప్పమనండి. మాది కూడా మీరు మాట్లాడుకోండి సార్, అది తర్వాత. ఇది వేదిక కాదు, ఇది వేదిక కాదు, ఇది వేదిక కాదు. ప్లీజ్. కార్యకర్త కాదు, వైసీపీ నాయకుడు కాదు, మినిస్టర్ గా దాడి చేసింది ఎవడో అనామకుడు వాడు చేస్తే ఆ అనామకుని కోసం 12 టీములు ఇమ్మీడియట్ రవిశంకర్ సిపి గారు పంపించడం జరిగింది. వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిని ఆల్రెడీ పట్టుకున్నారు. వాడు ఎవడో పారిపోతే విశాఖపట్నం అంత పెద్ద సిటీలో వాడు తప్పించుకొని పోతే ఇమ్మీడియట్ గా పట్టుకోవడానికి వాళ్ళ చేతుల్లో, పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నారా? వాళ్ళు తీసుకుపోయి ట్రైన్ ఎక్కించే ఫ్లైట్. మీరు అధికార పార్టీ ప్రతినిధిగా ఇట్లా మాట్లాడకూడదు మోహన్ రెడ్డి గారు. అధికార పార్టీ ప్రతినిధిగా మీరు ఇట్లా మాట్లాడకూడదు. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం మాట్లాడనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి. ప్రమాణ స్వీకారం చేయకమునిపే ఒక నెల టైం ఉంటే, ప్రమాణ స్వీకారం చేయకముందే హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకుని మా కార్యకర్తలు ఏదైనా చెప్తే వాళ్ళు చెప్పినట్టు మాకు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే సర్వము, వాళ్ళు చేసిన తర్వాత నేను గెలిచినాను, వాళ్ళకు అవకాశం ఇవ్వండి కలెక్టర్ల మీటింగ్ లో చెప్తే మా ఎంఆర్ వాళ్ళు కూడా మాకు పలకరు, మీకు గెలిచినా లేదో మా విఆర్ వాళ్ళు పలకరు. మా గ్రామ స్థాయిలో కార్యకర్తలు, లీడర్లు ఈ రోజు తల దించుకుంటున్నారు మాకు. ఎందుకంటే అంత జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ జనము, డైరెక్ట్ ప్రభుత్వము, ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని పంపించి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కార్యకర్తలు, లీడర్లు ఎవడు అంత డమ్మీలే తప్ప ప్రభుత్వము, ప్రజలే ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మేమేదో దాడి చేస్తున్నట్టు, మేమేదో ఆడిపోయినట్టు, ఆయన గడపకు ఉదయం లేస్తే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని, ధర్మవరం ఎమ్మెల్యే పై అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ల పైన ఎక్కడికక్కడ స్పందిస్తూ, ఎక్కడ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల పైన స్పందిస్తుంటే, రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఉంటే ఆయన కూడా నిందలేసి ఏదో విధంగా తప్పిస్తే మళ్ళీ మనకు ఏదైనా అవకాశం వస్తుందనే ఉద్దేశంలో భాగంగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటా పోతే సార్ ఏమన్నట్టుమైనా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేనా ఉదయం 6 గంటలకు వెళ్ళేసి జన్మలేకపోతున్నారని చెప్పకుండా, ఏ ఎమ్మెల్యేనా పోయినారని చెప్పకుండా, ఆయన పోయినటువంటి ఎమ్మెల్యే తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల మంది నివసిస్తున్నారు ఆయనకు. అలాంటి ఎమ్మెల్యేను పట్టుకొని ఆయన కూడా మన కామెంట్ విమర్శలు చేసుకుంటా పోతే ఎట్లా? తెలుగుదేశం పార్టీలో ఒక్క నాయకుడు ఎవరన్నా ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? కేవలం దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప వీళ్ళు చేసినటువంటి కనకార్యాలు ఎప్పుడైనా ఉన్నాయా? ప్రజలకు మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారండి. నాగేశ్వర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు, నాగేశ్వర రెడ్డి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. నాగేశ్వర రెడ్డి గారు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు భద్రతా వలయంలో పనిచేయాలంటే ప్రభుత్వం తరపున మీరేం ఆశిస్తున్నారు? ఏం చట్టాలు మారాలి? ఏం సెక్యూరిటీ కావాలి? అయ్యా, మా తహసీల్దార్ రాత్రి చనిపోయాడు.
చాలా దురదృష్టంగా మేమందరూ కూడా చాలా శోక తత్వంలో మేమందరం మునిగిపోయి ఉన్నాం. ఈవేళ మార్నింగ్ నుంచి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ కలెక్టర్ గారితో మాట్లాడుతూ కలెక్టర్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. సిపి గారు కూడా సిపి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిపి గారు రంగంలో దిగడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఇలాంటి చర్య జరిగినప్పుడు ఉద్యోగస్తులకి ఏ విధంగా భద్రత ఉండాలనే దాని మీద ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మనం ఇది ఊహించింది. ఎక్కడ ఇప్పుడు మనకి 650 మండలాలు ఉంటే ఒక విశాఖపట్నం రూరల్ మండలంలో తహసీల్దార్ గారిని మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేయడం కూడా రాత్రిపూట ఎవరో వచ్చి తలుపు కొట్టారని తలుపు తీస్తే రాడుతో కొట్టి చంపేసిన దానికి మనం ఇది ముందుగా ఊహించలేంది. భద్రత ఆయన కూడా తహసీల్దార్ గా ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ జాయిన్ అయిన తహసీల్దార్, ఇక్కడ ఇంకా పనిచేస్తున్న తహసీల్దార్ కాదు, రిలీవ్ అయిపోయాడు. ఆ తహసీల్దార్కి ఏం చేయాలి? మేము ఆ తహసీల్దార్ వయసు 40 సంవత్సరాలు లేవు, ఆయన భార్య వయసు 36 సంవత్సరాలు లేవు, వాళ్ళ పిల్లలు 5 సంవత్సరాల లోపున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎలాగ ఆధారం ముందు ఈ ప్రభుత్వం ఏం చేయాలి, వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేయాలి? అదే మేము మార్నింగ్ నుంచి కూడా ప్రభుత్వం అధికారులతోటి పోలీస్ అధికారులతోటి మేము మాట్లాడుతున్నాం. వాడిని పట్టుకోవడం అనేది జరుగుతుంది. రేపేళ్ళలో వాడు దొరుకుతాడు ఖచ్చితంగా. పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు, ఎవడు చేశాడు అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. మాకు సిపి గారు చెప్పడం కూడా జరిగింది. మేము ఎంత కూడా ఐడెంటిఫై చేయగలిగాం. అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉన్నదంతా కూడా చేశాం. ఇంకా వాడిని పట్టుకోవడమే తరువాయి, దొరుకుతాడని కూడా సిపి గారు ఇచ్చారు. ఇక ముందు జరగకుండా చేయాలంటే తహసీల్దార్ గారు చేసే డ్యూటీలు, ఇక్కడ కొన్ని లక్షల కోట్ల విలువైన భూములు కస్టోడియన్. ఒక తహసీల్దారు ఆ భూమికి కస్టోడియన్ గా ఉన్నప్పుడు దాన్ని రక్షించాలంటే ఏం మెజర్మెంట్స్ తీసుకోవాలనేది కూడా వీళ్ళు సిపి గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్స్ ఎవరైనా మాఫియా కనుక దానికి ఆక్రమించడానికి వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని వాళ్ళని ఇమీడియట్ గా అక్కడ వాళ్ళని అరికట్టడం చేయాలని కొన్ని మార్గం మాకు నిర్దేశించుకొని ఆ విధంగా వెళ్ళాలని కూడా మేము అసోసియేషన్ తరఫు నుంచి అధికారుల తరఫు నుంచి కొన్ని మార్గదర్శక సూత్రాలను తయారు చేసాం. ఇది గవర్నమెంట్ కి పంపించాలని. ఇలాంటి మండలాలు రాష్ట్రంలో తక్కువ ఉంటాయి. ఇది ఒక మండలంలో 1 ఎకరం కనుక గ్రాప్ చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ కొన్ని 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మనీని లూటీ చేసిన కొంత ఉంటుంది. అలాంటి మండలాల్లో ప్రముఖంగా ఉన్న మండలం విశాఖపట్నం రూరల్ మండలం. కాబట్టి ఇలాంటి మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ ప్రత్యేకంగా పోలీస్ నిఘా పెట్టాలి. ఒక 10 లక్షల రూపాయలు బ్యాంకులో క్యాష్ నిల్వ ఉంది అంటే గనక అక్కడ 2 సెక్యూరిటీ గార్డులు 4 సెక్యూరిటీ గార్డులను అక్కడ రక్షణగా పెడుతున్నప్పుడు లక్షల కోట్ల విలువైన భూములకి కస్టడీగా ఉన్న తహసీల్దార్కి ఏం పెట్టాలి, ఎంత సెక్యూరిటీ ఉండాలని మేము ఇవాళ ఖచ్చితంగా వివరంగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మేము ఆర్గ్యుమెంట్ తోటి ఆయన ఏకీభవించి ప్రభుత్వానికి రికమెండేషన్ చేస్తామని చెప్పారు. ఇట్లాగా ఇక భవిష్యత్తులో జరగకుండా ఏముండాలనేది దాని గురించి మేము మాట్లాడగలం తప్ప ఏ ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ సమక్షంలో ఎక్కువ జరుగుతున్నాయి దాని గురించి రాజకీయంగా అయితే మేము మాట్లాడలేదు. రైట్లీ సెడ్ అండి, చాలా బాగా చెప్పారండి నాగేశ్వర రెడ్డి గారు. అంటే ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటండి రాష్ట్ర ప్రభుత్వంతో? మాకు ఇలాంటి ఏదైతే ప్రైమ్ ల్యాండ్స్ ఉన్న మండల తహసీల్దార్స్ ఉన్నారో ఆ ప్రైమ్ ల్యాండ్ ఉన్న మండల ఆఫీసులకి డిప్యూటీ కలెక్టర్ హెడ్ గా ఒక ఆఫీస్ పెట్టాలి. తహసీల్దార్ ర్యాంకులో ఆ ల్యాండ్స్ ని దాన్ని కాపాడటం అంటే కష్టము. అక్కడ స్టాఫ్ ను పెంచాలి. అక్కడ కోర్టు కేసులు ఏదైతే ఉన్నాయో కోర్టు కేసులను చూడటానికి ఒక టీముని పెట్టాలి. లీగల్ నాలెడ్జ్ తెలిసిన ఒక టీముని పెట్టాలి. స్టాఫ్ ని సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ మండలాలు ప్రత్యేకంగా ఇలాంటి మండలాన్ని ఐడెంటిఫై చేసి ఆ విధంగా చేయాలి. నాగేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. శ్రీశైలం గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. సార్, విశాఖపట్నంలో ప్రజాప్రతినిధులకు సేఫ్టీ లేదు, అధికారులకు సేఫ్టీ లేదు. ఎంపీలు స్వయంగా వాళ్ళు నగరం వదిలిపెట్టి పారిపోతామన్నటువంటి పరిస్థితికి ల్యాండ్ మాఫియా చేరుకుంది. ఎంపీ భార్యను కొడుకును కిడ్నాప్ చేసిన స్పందించినటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. స్వయంగా ఎంఆర్ఓ ఇంటికెళ్ళి ఎంత అత్యంత దురదృష్టకరంగా హత్య గావించబడినా కానీ ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఎట్లా స్పందిస్తారండి సంఘటనల పైన? అంటే ముఖ్యంగా శ్రీశైలం గారు, దిస్ షోస్ ద డౌన్ఫాల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అండి. అంటే లా అండ్ ఆర్డర్ డిటీరియేట్ అయిపోతేనే ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇందాక మన ఆఫీసర్స్ ప్రెసిడెంట్ మాట్లాడడం చూశాను, చాలా చక్కగా మాట్లాడారు ఆయన. అంటే ఇక్కడ చాలా కాస్ట్లీ భూమికి మనకి ఆఫీసర్ కి భద్రత కావాలని.
అసలు దొంగతనం చేయాలన్న బుద్ధి ఎందుకు వస్తుందండి? ఆలోచన ఎందుకు వస్తుంది? దొంగతనం చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ గంజాయిని పోలీసుల సమక్షంలోనే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ పోలీస్ కమిషనర్ ఆర్ ఆఫీసర్స్, కానీ కొంతమంది అక్కడ ఉన్నారు, దొరికారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో దొరికారు. ఎలా దొరికారండి? ఎక్కడి నుంచి వెళ్ళారు? వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు. కాబట్టి ఏమొస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రతి దగ్గర ఒక మాఫియా వచ్చేసింది విశాఖపట్నంలో. విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ లేదండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే లా అండ్ ఆర్డర్ లేదండి.